హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. మీరు చూస్తున్న సురేష్ ఫ్రూట్ డిజైన్ ఛానల్. ఫ్రెండ్స్, మనము వచ్చేసి ఈ వీడియోలో అల్టిమేట్ టెక్స్ట్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి, ఏ ద్వారా అనేది అయితే మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు వాచ్ చేస్తేనే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, ముందుగా వచ్చేసి క్రోమ్లో అడోబ్ ఫైర్ఫ్లై అని ఒక సైట్ ఉంటుంది. వెబ్సైట్ని ఓపెన్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రియేట్ విత్ ఫైర్ఫ్లై ఉంటుంది. మీద వాటి కోసం కూడా నేను సపరేట్ వీడియో తెచ్చేస్తాను. ఇలాగా మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి చాలా టెక్స్ట్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మనకు కావాల్సి మనం జనరేట్ చేసేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నా నేమ్ ఇచ్చేస్తాను. మీ ఇష్టం వచ్చిన స్మాల్ లెటర్లో అయినా పర్లేదు, క్యాపిటల్ లెటర్లో అయినా పర్లేదు, ఎలాగైనా మీకు కన్వీనియంట్గా ఇచ్చేసుకోండి. ఇక్కడ నాకు గోల్డ్ టైప్లో కావాలి కాబట్టి నేను గోల్డ్ టైప్లో ఇచ్చి జనరేట్ మీదనైతే క్లిక్ అయితే చేసేసాను. ఓకే, నాకు ఇప్పుడు ఇమేజ్ అంతా లోడ్ అయిపోయింది. మీరు కావాలనుకుంటే డిఫరెంట్ వేరియేషన్స్ అయితే చూసేసుకోవచ్చు. అక్కడ మనకి 4 టైప్స్లో ఉన్నాయి, చూసావా? అవి 4 టైప్స్లో మీరైతే డిఫరెంట్ వేరియేషన్స్ అయితే చేసేసుకోవచ్చు. లేదంటే మీరు ఇంకా ఎక్స్ట్రాగా ప్రాంప్ట్ ఇచ్చేసి కింద గోల్డ్ అనే ప్లేస్లో మీరు వేరే ఏదైనా ఇచ్చేసి చూస్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఇమేజ్ని ఎట్లా కాకుండా వేరే స్టైల్స్ ఉంటాయి కదా, దానికోసం కింద శాంపిల్ ఫాంట్లోకి వెళ్తే మీకు చాలా శాంపిల్ ఫాంట్స్, చాలా స్టైల్స్ అయితే కనిపిస్తాయి. దీంతో పాటు ఏంటంటే ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి. జస్ట్ మీద ఒక షేర్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసి డౌన్లోడ్ మీద ప్రెస్ చేసేస్తే అది ఆటోమేటిక్గా కొద్దిసేపు వాళ్ళ కంటెంట్ క్రెడెన్షియల్స్ పెట్టుకొని మనకి ఇమేజ్ని అయితే డౌన్లోడ్ అవుతాయి. సో ఇప్పుడు నాకు ఇమేజ్ డౌన్లోడ్ అయింది, దాన్ని చూద్దాం. మీకు క్లారిటీ కోసం నేనైతే జూమ్ అయితే చేసి చూపిస్తాను. ప్రతి ఒక్క పిక్చర్ పర్ఫెక్ట్ అవుతుంది. కాకపోతే ఇది ట్రాన్స్పరెంట్ ఉంది, అంటే ఇది పిఎన్జీ టైప్లో ఉంటుంది. అది పిఎన్జీ టైప్లో ఎలా చేశాను మీకు లాస్ట్లో చెప్తాను, ఎందుకు వచ్చేసింది పిఎన్జీ టైప్లో అని. ఫర్ ఎగ్జాంపుల్కి నేను అనదర్ ఎఫెక్ట్ ఏదైనా ఒకదాన్ని శాంపిల్ ప్రాంప్ట్స్లో ఉన్నదాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసేస్తాను. ఇక్కడ ఐస్ ఉంది కదా, ఐస్ అనే దాన్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సెలెక్ట్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ప్రాంప్ట్లోకి లైస్ అని వచ్చేసింది. సింపుల్గా జనరేట్ మీద క్లిక్ చేసేసాను. నాకు 30 సెకండ్స్లో నాకైతే ఇమేజ్ అయితే జనరేట్ అయింది. అలాగే జస్ట్ దీన్ని ఏం లేదు, మీరు ఇంకా వేరే స్టైల్స్ కావాలనుకుంటే వేరే స్టైల్స్ని కానీ కూడా మీరు సెలెక్ట్ అయితే చేసేసుకొని ఆటోమేటిక్గా అయితే ఎడిటింగ్ అయితే చేసేసుకోవచ్చు. చాలా వరకు మనకి స్టైల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేశానంటే స్ట్రీమ్ పంక్ అనే ప్రాంప్ట్ పెట్టేసి జనరేట్ మీదనైతే క్లిక్ చేసేసాను. ఇప్పుడు చూడండి, నాకు స్ట్రీమ్ పంక్లో టైప్లోకి అయితే వచ్చేసింది. కావాలి అనుకుంటే జస్ట్ ఏం లేదు, మీరు శాంపిల్ ప్రాంప్ట్లో ఉంటాయి కదా, శాంపిల్ ప్రాంప్ట్లో సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు షాడోస్ కావాలంటే షాడోస్ అప్లై చేసుకోవచ్చు మ్యాచ్ షేప్ దగ్గర. ఒకవేళ ఫాంట్స్ డిఫరెంట్ ఫాంట్స్ కావాలనుకుంటే ఇక్కడ కింద ఫాంట్స్ అని ఉంటుంది, దాంట్లో వెళ్తే మీకు ఇలా చాలా టైప్స్ డిఫరెంట్ ఫాంట్స్ అయితే వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా ఒక ఫాంట్ని అయితే సెలెక్ట్ అయితే చేసేసుకుంటాను, ఎందుకంటే వేరే ఫాంట్స్కి కరెక్ట్ వస్తున్నాయి అనే దానికోసం నేను ఒక ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను, డిఫరెంట్ ఫాంట్ని. సేమ్ ప్రాంప్ట్ ఇచ్చేసాను, సేమ్ టెక్స్ట్ ఇచ్చేసి జనరేట్ మీద క్లిక్ చేసేస్తే నాకు బిఫోర్ 30 సెకండ్స్లోనే నాకు నా ఇమేజ్ అనేది అయితే జనరేట్ అయిపోయింది. జస్ట్ 30 సెకండ్స్లోనే సరిపోతుంది. మాకు ఏ ఇమేజ్నైనా ఈజీగానైతే మనం జనరేట్ అయితే చేసేసుకోవచ్చు. లేదు మనకి ఇంకా వేరే టైప్స్ డిజైన్స్ కావాలంటే కూడా మనం ఇందులోనే డిజైనింగ్ అయితే చేసేసుకోవచ్చు. తర్వాత ప్రతి ఒక్క ఇమేజ్ని అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు కావాల్సిన శాంపిల్, అంటే ఇందులో ఉన్న శాంపిల్ ప్రాంప్ట్స్ కాకుండా కొత్తగా ఏదైనా ప్రాంప్ట్స్ అయితే చూసాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను పింక్ ఫెదర్ అని ఇచ్చేసాను. కాకపోతే నేమ్ వచ్చేసి సార్ డిఫరెంట్గా ఇస్తాను. మా సిస్టర్ నేమ్ అయితే నేను ఇక్కడ టైప్ అయితే చేసేసాను. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు దానికి తగినట్టుగా మనం ఇచ్చిన ప్రాంప్ట్ నేను పింక్ ఫెదర్ అని ఇచ్చేసాను. సో నాకు పింక్ కలర్లో ఫెదర్ టైప్లో టెక్స్ట్ అయితే జనరేట్ అయింది. సింపుల్గా దీన్ని కూడా నేను డౌన్లోడ్ అయితే చేసేసుకున్నాను. అలాగే ఇప్పుడు వేరే ఒక్కొక్క నేమ్కి వచ్చేసి వేరే ప్రాంప్ట్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ విఘ్నేశ్వరానికి ట్విస్టెడ్ చాక్లెట్స్ అని ప్రాంప్ట్ ఇచ్చేసాను. అప్పుడు ఆ ప్రాంప్ట్ తీసేసుకొని ఆ ఇమేజ్ కూడా ట్విస్టెడ్ చాక్లెట్ టైప్లో అయితే జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇంకొక ఫాంట్ అంటే ఇంకొక స్టైల్ని అయితే మీకైతే శాంపిల్గా చూపిస్తాను. ఇక్కడ సమ్మర్ ఫ్లవర్స్ అని ఇచ్చింది, మీకు తమిళంలో పెట్టేసాను చూసావా? ఈ నేమ్కి సమ్మర్ ఫ్లవర్స్ అని ఇస్తే నాకు ఈ టైప్లో ప్రాంప్ట్ అనేది అయితే జనరేట్ అయింది. ఇప్పుడు ఇంకొక నేమ్కి ఇంకొకటి అయితే ట్రై అయితే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంబరీష్ అనే ఫాంట్ అంటే నేమ్ అయితే తీసేసుకున్నాను.
ఇక నేను ప్రాంప్ట్ ఉంది, ఆ ప్రాంప్ట్లో నేను వేరే ప్రాంప్ట్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి పైప్ ఉంటుంది సార్, ప్లంబింగ్ పైప్స్ ఆ టైప్లో ఇచ్చేసి జనరేట్ అని అయితే క్లిక్ చేసేసాను. సో నాకు ఇమేజ్ జనరేట్ అవ్వడానికి 30 సెకండ్స్ టైం అయితే పడుతుంది. సో 30 సెకండ్స్ తర్వాత నాకు స్మాల్ టైప్ అంటే లెంతీగా ఉంది కాబట్టి బట్ అందుకోసం నాకు స్మాల్ టైప్లో అయితే వచ్చేసాయి. జస్ట్ సింపుల్గా ఏం లేదు, ఇలా క్లిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ట్రాన్స్పరెంట్లో పెట్టాము చూసావా కలర్ అనే దగ్గర, అందువల్ల మనకి ఇక్కడ ఎంటీగా వచ్చేసింది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.